Hello everyone, welcome back to my channel TR Learners. Dr. B.R. Ambedkar Open University Open Degree ఫస్ట్ ఇయర్ పర్యావరణ శాస్త్రం 2వ సెమిస్టర్. ఇందులో గాలి కాలుష్యం గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు జల కాలుష్యం గురించి చెప్పుకుందాం. జల కాలుష్యం నీటిని సహజమైన స్థితిలో ఉపయోగించలేని విధంగా చేసి నీటి యొక్క భౌతిక రసాయనిక జీవ లక్షణాలను మార్చివేసే విధానాన్ని జల కాలుష్యం అంటారు. నీరు ఏ విధంగా అయితే సహజమైన స్థితిలో ఉంటుందో దాన్ని అదే విధంగా ఉపయోగించలేని విధంగా చేసేసి దాని యొక్క భౌతిక రసాయనిక జీవ లక్షణాలను మార్చివేసే విధానాన్ని ఏమంటారు? జల కాలుష్యం అంటారనమాట. గాలి కాలుష్యం తర్వాత పేర్కొనదగిన ప్రమాదకరమైన కాలుష్యం నీటిదే. మన దేశంలో నదులు, సరస్సులు చాలా వరకు కలుషితమైపోతాయి. ఇవి త్రాగడానికి పనికిరాకపోగా నీటి నుండి ఎన్నో వ్యాధులను కలిగించేవిగా పరిణమిస్తున్నాయి. టైఫాయిడ్, కామెర్లు, కలరా, డయేరియా, డిసెంట్రీ మొదలైన ఇలాంటి వ్యాధులే. ఇక్కడ మనం గాలి కాలుష్యం గురించి చాలా చెప్పుకున్నాం. ఎందుకు? అన్నిటికన్నా ముఖ్యమైనది అదే. ఎందుకంటే ఎక్కడికి పోయినా సరే నువ్వు గాలి లేకుండా, అంటే గాలి విలవకుండా, గాలి లేకుండా మనం ఉండలేం కాబట్టి. దాని తర్వాత పెద్దది ఏదంటే జల కాలుష్యం అన్నమాట. దీని ఏంటంటే మనకి ఎక్కడికి పోయినా సరే తాగడానికి వాటర్ కావాలి, మనం ప్రతి అవసరానికి కూడా మనకి నీరైతే కావాల్సి ఉంటుంది. సో ఈ నదులలో, సరస్సుల్లో ఉండే నీళ్ళు ఎంతగా కలుషితమైపోతున్నాయి అంటే అవి మనకి తాగడానికి పనికిరాకపోగా వాటి నుంచి ఎన్నో వ్యాధులు వస్తున్నాయి అన్నమాట. ఆ వ్యాధులకు కొన్ని ఉదాహరణలు ఏమిచ్చారు? టైఫాయిడ్, కామెర్లు, కలరా, డయేరియా, డిసెంట్రీ ఇలాంటి వ్యాధులన్నీ కూడా మనకి వాటర్ ద్వారానే వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ నీటి కాలుష్యానికి అసలు కారకాలు ఏంటి అనేది చూద్దాం. నీటి కాలుష్య కారకాలతో నిర్దేశిత మూలాలు, అనిర్దేశిత మూలాలు అని 2 రకాలు. నీటికి సమీప స్థలాల్లో నుండి వ్యర్థ పదార్థాలు నేరుగా వచ్చి నీటిలో కలిసిపోయేలా చేసేవి నిర్దేశిత కారకాలు. అంటే నదులు కానీ, చెరువులు కానీ వాటికి దగ్గరలో ఉన్న స్థలాల నుండి వ్యర్థ పదార్థాలు డైరెక్ట్గా వచ్చి నీటిలో కలిసిపోయేలా చేసే వాటిని నిర్దేశిత కారకాలు అంటారు. అట్లాగే పరిశ్రమలు, పవర్ ప్లాంట్లు, భూగర్భ గనులు, తీర ప్రాంతాల ఆయిల్ బావులు మొదలైనవి ముఖ్యమైన నిర్దేశిత ప్రాంతాలు అన్నమాట. అనిర్దేశిత ప్రాంతాల నుండి వచ్చే వ్యర్థాలు ఏదో ఒక ప్రత్యేక స్థలం నుండి వచ్చేవి కాదనమాట. ఇవి అంతటా పరుచుకొని ఉంటాయి. ఇవి దేనికి అవే కానీ అన్నీ కలిసి కానీ నీటిని కలుషితం చేస్తుంటాయి. వ్యవసాయక భూముల ఉపరితలం నుండి పారి వచ్చేవి, పొంగి పొరలే మురికి నీటి చిన్న కాలువలు, వర్షపు నీటిని వరదలుగా పారించు రోడ్లు, మైదానాలు, వాతావరణం నుండి వచ్చి చేరేవి అనిర్దేశిత ప్రాంతాల జల కాలుష్యం అంటారు. ఇప్పుడు నిర్దేశిత కారకాలు, అనిర్దేశిత కారకాలు అంటే ఏంటంటే పరిశ్రమలు, పవర్ ప్లాంట్లు, భూగర్భ గనులు, తీర ప్రాంతాల్లో ఉండే ఆయిల్ బావులు, వీటన్నిటి నుండి మనకి ఖచ్చితంగా చెప్పగలం వీటి నుంచి వ్యర్థాలు వస్తున్నాయి, దాని పక్కనే ఉన్న నదుల్లో కలుస్తున్నాయి అని. సో వాటిని నిర్దేశిత మూలాలు అంటారు అనమాట, నిర్దేశిత కారకాలు అంటారు. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, ఎక్కడెక్కడో వరద నీరు రోడ్లలో చెత్త చెదారం అంతా కలిసి కట్టుకొని పోయి నదుల్లో కలుస్తుంది కదా. సో అలాంటి వాటిని ఏమంటారంటే అనిర్దేశిత కారకాలు అంటారు. ఓకేనా? నెక్స్ట్ భూగర్భ జల కాలుష్యం. భూగర్భ జలం అంటే ఏంటి అసలు? ఫస్ట్ భూమి లోపల ఉండే జలం అన్నమాట. అంటే మనం ఇప్పుడు బోర్లు ఇవి వేయటం వల్ల మనం భూగర్భ జలాన్ని ఉపయోగిస్తూ ఉంటాం కదా. భూమి మీద ఉండేవేమో నదులు, సరస్సులు, చెరువులు, సముద్రాలు ఇవన్నీ కూడా భూమి పైన ఉంటాయి. భూమి లోపల కూడా వాటర్ ఉంటుంది కదా, అదే భూగర్భ జలం. భూగర్భ జలాలను బాగా దెబ్బతీసి కలుషితం చేసేవిగా సెప్టిక్ ట్యాంకులు, పరిశ్రమలు, టెక్స్టైల్స్, రసాయనిక చర్మశుద్ధి వంటివి, లోతైన బావుల త్రవ్వకం, గనుల త్రవ్వకం మొదలైన అంశాలు ఉన్నాయి. భూగర్భ జలాలను దెబ్బతీసి కలుషితం చేసేవి ఏంటి? సెప్టిక్ ట్యాంకులు. ఎందుకు? ఇప్పుడు ఒక పెద్ద నార్మల్గా అయితే మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే కొంతవరకు ఓకే, కానీ చాలా వరకు ఏంటి సెప్టిక్ ట్యాంక్స్ అని చెప్పేసి అక్కడ మనకి ప్రతి ఇంటి దగ్గర పెట్టుకుంటూ ఉంటాం. చాలామంది ఏం చేస్తారంటే దానికి కింద పక్క క్లోజ్ చేయరనమాట. అంటే పైన మాత్రమే దాన్ని క్లోజ్ చేస్తారు తప్ప కింద మట్టితోనే అలాగే ఉంచేస్తారు. ఎందుకంటే వాటర్ భూమిలోకి ఇంకిపోతుంది అని చెప్పేసి, లేకపోతే తొందరగా నిండిపోతాయి కదా. సో అలాంటి వాటి వల్ల మనకి భూగర్భ జలాలు కలుషితం అవుతాయి అన్నమాట. అట్లాగే పరిశ్రమలు, టెక్స్టైల్స్, రసాయనిక చర్మశుద్ధి వంటివి, ఇంకా లోతైన బావులు తవ్వడం కానీ, గనులు త్రవ్వడం కానీ ఇవన్నీ కూడా మనకి భూగర్భ జల కాలుష్యం చేయడానికి అవుతున్నాయి అన్నమాట. అంటే భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి.
ఆర్సెనిక్, ఫ్లోరైడ్, నైట్రేట్ల వంటి వానిలో కలుషితమైన భూగర్భ జలం అతి ప్రమాదకరంగా తయారవుతుంది. భూగర్భ జలంలో కానీ ఆర్సెనిక్, ఫ్లోరైడ్, నైట్రేట్లు ఇవి కానీ కలిసి ఉన్నాయి అనుకోండి, అవి తాగటం వల్ల కానీ అవి ఉపయోగించడం వల్ల కానీ చాలా ప్రమాదం అన్నమాట. ఉపరితల జల కాలుష్యం. దీనికి గల ప్రధాన కారణాలు చూద్దాం. మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు, సింథటిక్, వ్యవసాయక రసాయనాలు, ఆయిల్, వ్యర్థాల ఉష్ణం. ఫస్ట్ వీటి గురించి చూద్దాం. మురుగు. నగరాల్లో, పట్టణాల్లో గృహ సంబంధ మురుగు పదార్థాలు నీటిలో చేరిపోవడం వలన ఇది ఏర్పడుతుంది. ఈ మురుగు అనేది ఎలా ఏర్పడుతుంది? నగరాల్లో, పట్టణాల్లో గృహ సంబంధ మురుగు పదార్థాలు అంటే మనకి ఇంటిలో వాడే వాటి వల్ల ఏర్పడిన మురుగు పదార్థాలు నీటిలో చేరిపోవడం వల్ల ఏర్పడుతుంది అనమాట. రెండోది ఏంటి? పారిశ్రామిక వ్యర్థాలు. విషపూరిత రసాయనాలు, ఆమ్లాలు, ఆల్కలీలు, లోహ సంబంధ లవణాలు, ఫినాల్స్, సైనైడ్లు, అమ్మోనియా, రేడియోధార్మిక పదార్థాలు మొదలైనవి నీటిని కలుషితం చేసే వాటిలో ముఖ్యమైనవి. అవి నీటిని తాపనం చెందించి కలుషితం చేస్తాయి. అంటే ఏం చేస్తాయి? నీటిని వేడి చేస్తాయి అన్నమాట. వేడి చేసి కలుషితం చేస్తాయి. నెక్స్ట్ మూడవది సింథటిక్ అంటే సింథటిక్ శుద్ధి ద్రవ్యాలు అంటే రసాయన డిటర్జెంట్లు ఇట్లాంటివన్నీ అన్నమాట. బట్టలు ఉతకడం, గృహాలు, పరిశ్రమలు, ఆసుపత్రి వంటి వాటిని కడగటం వల్ల వానిలో ఉండే పదార్థాలు జల కాలుష్యాన్ని కలిగిస్తాయి. సింథటిక్ ద్రవ్యాలు. నెక్స్ట్ వ్యవసాయక రసాయనాలు. ఎరువులు అంటే నైట్రేట్స్, ఫాస్ఫేట్లను కలిగినవి. క్రిమి సంహారకాలు. కీటకాలను, ఫంజీని, కలుపు మొక్కలను నశింపజేసేవి. మున్నగు వ్యవసాయక సంబంధమైన రసాయన పదార్థాలు వర్షపు నీటి ప్రభావం ద్వారా వచ్చి నీటిలో చేరడం వలన కాలుష్యం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చిందనుకోండి, పంటలన్నీ నీట మునిగిపోయాయి, కొట్టుకుపోయాయి అని చెప్పేసి ఇట్లా చెప్తూ ఉంటారు. సో అవన్నీ ఏంటంటే ఆ కొట్టుకుపోయి వాటితో పాటు ఈ ఎరువులు, ఈ క్రిమి సంహారక మందులు ఇవన్నీ కూడా ఆ వాటర్తో పాటు కొట్టుకుపోయి నదుల్లో, వీటిలో వాటర్లో కలిసి జల కాలుష్యం అని ఏర్పడుతుందన్నమాట. తర్వాతది ఆయిల్. డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు పడే ఆయిల్, పడవలలోకి ఆయిల్ను ఎక్కించే సందర్భంలో నీటిలో కలిసే ఆయిల్ జల కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. నార్మల్గా చెప్పాలంటే మనకి వాటర్ లోపల ఆయిల్ అనేది తీస్తూ ఉంటారు. అంటే వాటర్ లోపల కింద మళ్ళీ భూమి ఉంటుంది కదా, ఆ భూమికి మళ్ళీ హోల్స్ పెట్టి డ్రిల్లింగ్ చేసి ఆయిల్ అనేది తీస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు ఆయిల్ లీక్ అవుతుంటుంది. మళ్ళీ ఆ ఆయిల్ని మళ్ళీ పడవల్లోకి ఎక్కించేటప్పుడు మళ్ళీ ఎంతో కొంత లీక్ అవుతూ ఉంటుందన్నమాట. అలా ఆ నీటిలో కలిసే ఆయిల్ వల్ల జల కాలుష్యం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యర్థాల ఉష్ణం. పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల ఉష్ణం వల్ల నీరు కలుషితమై సున్నితమైన జలజీవుల మనుగడను ప్రమాదంలో పడవేస్తుంది. పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల యొక్క ఉష్ణం వల్ల కూడా నీరు కలుషితమై దాంట్లో ఉండే జలజీవులు, చిన్న చిన్న జలజీవులు ఉంటాయి కదా, వాటి యొక్క మనుగడకు ప్రమాదం అన్నమాట. తర్వాత వచ్చేసి నీటి కాలుష్యం యొక్క దుష్ఫలితాలు ఏంటి? వివిధ రకాలైన నీటి కాలుష్య ప్రభావాల్లో ముఖ్యమైన వాటిని కొన్ని చూద్దాం. ఆక్సిజన్ అవసరం కలిగిన వ్యర్థాలు. జలాశయాల్లోకి ప్రవేశించిన జీవ వ్యర్థాలు నీటిలో ఉన్న సూక్ష్మజీవుల కారణంగా విఘటనం చెందుతాయి. ఈ చర్యలో నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ వినియోగపడుతుంది. జీవ వ్యర్థాలు విఘటన చర్యలు ఎక్కువగా జరిగినప్పుడు కరిగిన ఆక్సిజన్ నీటిలో తగ్గిపోతుంది. నీటిలోని వాయుపూరణం, కిరణజన్య సంయోగక్రియ, యాంబియంట్ ఉష్ణోగ్రతల మీద నీటిలో కరిగే ఆక్సిజన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. కరిగిన ఆక్సిజన్ యొక్క సంతృప్తత 8 నుండి 15 మిల్లీగ్రామ్ పర్ లీటర్ మధ్య మారుతూ ఉంటుంది. చురుకైన చేపల జాతులలో 5.8 మిల్లీగ్రామ్ పర్ లీటర్ కరిగిన ఆక్సిజన్ కావలసి ఉండగా తక్కువగా ఇష్టపడే శుద్ధ జలంలోని చేపలకు 3 మిల్లీగ్రామ్ పర్ లీటర్ మాత్రం చాలు. కరిగిన ఆక్సిజన్ తక్కువగా ఉంటే జంతువులకు, ముఖ్యంగా చేప జాతికి హాని కలిగిస్తుంది. ఆక్సిజన్ కొరత వలన ఏం జరుగుతుంది? నీటి అడుగున ఉన్న నిక్షేపాలలోని ఫాస్ఫేట్ విడుదలై యూట్రోఫికేషన్ కలిగిస్తాయి. అయితే ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ మొత్తాన్ని సింప్లిఫై చేసి చెప్తున్నా చూడండి. నార్మల్గా ఏంటంటే మనుషులం గాలిలో ఉండే ఆక్సిజన్ పీల్చుకుంటాం. మరి బ్రతికుండే ప్రతి ప్రాణి ఏదైనా సరే ఆక్సిజన్ పీల్చుకొనే బతుకుతుందని చెప్పేసి అని అంటాం. మరి చేపలు వాటర్లో ఉంటాయి, తాబేళ్ళు వాటర్లో ఉంటాయి. ఇలా నీటిలో ఉండే జంతువులు అంటే నీటిలో ఉండేవి ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఆక్సిజన్ కావాలి కదా. వాటిని ఆక్సిజన్ ఎట్లా తీసుకుంటాయి? వాటర్లో కూడా, అంటే H2O, వాటర్ ఫామ్లో ఏంటి H2O అంటారు. అంటే వాటర్లో కూడా ఆక్సిజన్ అనేది కరిగి ఉంటుంది అన్నమాట.
ఓకేనా. ఆ ఆక్సిజన్ని పీల్చుకొని అంటే వాటర్ ద్వారా ముందు ఇవి వాటర్ తీసుకుంటాయి, వాటర్ ద్వారా వాటర్లో ఉన్న ఆక్సిజన్ అవి తీసుకొని మళ్ళీ మిగిలిన వాటర్ని బయటికి వదిలేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా అవి వాటర్లో బ్రతుకుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ అవసరం కలిగిన వ్యర్థాలు జలాశయాల్లోకి జీవ వ్యర్థాలు ఏవైతే పంపిస్తున్నారో వాటిని నీటిలో ఉన్న సూక్ష్మజీవులు వాటిని విఘటనం చెందిస్తాయి అన్నమాట. అంటే మనకి చెప్పాలంటే బయట డికీజింగ్ అవుతుంటాయి కదా, పాడైపోతూ ఉంటాయి కదా, అంటే మట్టిలో కలిసిపోతూ ఉంటాయి కదా, అట్లా వాటర్లో కూడా అవి వాటర్లో కలిసిపోయేలాగా ఈ సూక్ష్మజీవులు చేస్తూ ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే అవి ఆక్సిజన్ని ఉపయోగించుకుంటాయి అన్నమాట. అట్లా ఆక్సిజన్ ఉపయోగించుకోవటం వల్ల వాటర్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది. అలా ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గిపోవటం వల్ల దాంట్లో వాటర్లో ఉండే ఆక్సిజన్ని తీసుకొని బ్రతికేవేంటి, చేపలు ఇంకా మిగతా జీవులు ఉంటాయి కదా, వాటికి నష్టం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, నైట్రోజన్ ఫాస్ఫరస్ సంయోగ పదార్థాలు. నైట్రోజన్ ఫాస్ఫరస్ వంటి సంయోగ పదార్థాల నీటిలో చేరిక వల్ల ఆల్గే ఇతర మొక్కల పెరుగుదలకు కారణమవుతుంది. ఇవి మరణించి వినాశనం చెందినప్పుడు నీటిలోని ఆక్సిజన్ను వినియోగించుకుంటాయి. వాయురహిత పరిస్థితుల్లో చెడు వాసన గల వాయువులు ఉత్పత్తి అవుతాయి. మితిమీరిన పెరుగుదల మొక్కల సంబంధ పదార్థం యొక్క విఘాతం వలన CO2 గాఢత మారుతుంది. దీని వలన నీటి pH మారుతుంది. pH ఆక్సిజన్ ఉష్ణోగ్రతలోని మార్పులు నీటి యొక్క భౌతిక రసాయనిక లక్షణాలను మార్చేస్తాయి. నీటిలో మనకి నైట్రోజన్ ఫాస్ఫరస్ సంయోగ పదార్థాలు అంటే వాటి యొక్క పోషకాలు, ఇంకా నైట్రోజన్ ఫాస్ఫరస్ వంటి సంయోగ పదార్థాల నీటిలో చేరిక వల్ల, అంటే ఇవి నైట్రోజన్ ఫాస్ఫరస్ వంటి పదార్థాలు నీటిలో చేరటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆల్గే కానీ ఇంకా ఇతర మొక్కలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆల్గే అంటే ఏంటంటే దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు. అది ఆ మొక్కలు చనిపోయిన తర్వాత అంటే అవి ఏదైనా సరే మొక్క అయినా పెరిగిన తర్వాత మళ్ళీ చనిపోతుంది కదా, అట్లా ఇవి చనిపోయిన తర్వాత ఏంటంటే అవి మళ్ళీ విఘటనం చెందటానికి అంటే అవి మళ్ళీ నీటిలో కలిసిపోవటానికి అవి ఆక్సిజన్ని ఉపయోగించుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ వాయురహిత పరిస్థితుల్లో వాటిలో నుంచి చెడు వాసన కూడా పుడుతుంది. ఏదైనా కుళ్ళిపోయింది అనుకోండి వాసన వస్తుంది కదా, అట్లా చెడు వాసనలు కూడా ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఇట్లా వీటి యొక్క అంటే ఆల్గే ఇతర మొక్కల యొక్క మితిమీరిన పెరుగుదల మొక్కల సంబంధ పదార్థం యొక్క విఘాతం వలన, అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఆ మొక్కలు మళ్ళీ వాటర్లో కుళ్ళిపోయి కలిసిపోవటానికి వాటి యొక్క విఘాతం వలన CO2 గాఢత అనేది గాఢతగా మారుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే నీటిలో pH అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఈ pH ఆక్సిజన్ ఉష్ణోగ్రతలను మార్పులు ఈ నీటి యొక్క భౌతిక రసాయనిక లక్షణాలని మార్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యాథోజన్లు. మురుగునీరు వంటి పలు రకాల వ్యర్థపు నీటిలో రోగకారకాలైన సూక్ష్మజీవులు పలు వైరస్లు ఉంటాయి. కలరా, డిసెంట్రీ, టైఫాయిడ్, జాండీస్ మొదలైన రోగాలు మురుగుతో కలుషితమైన నీటి ద్వారానే వ్యాపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి విష పదార్థాలు. బరువైన లోహాలు, క్రిమిసంహారకాలు, సైనైడ్లు జలజీవులకు హాని కలిగిస్తాయి. ఇలాంటి హానికారక విష పదార్థాలు ఆహార చక్రంలో చేరి ఆహార చక్రంలో పలు స్థాయిలలో విష ప్రభావాన్ని కలిగిస్తాయి. క్రిమి సంహారకాలు, మిథైల్ మెర్క్యూరీ వంటి విష పదార్థాలు జీవుల అవయవాల్లోకి ఇవి నివసించే మాధ్యమం ద్వారా ప్రవేశిస్తాయి. DDT వంటి పదార్థాలు నీటిలో కరగవు. ఇవి శరీర కొవ్వు పదార్థాలతో ఆకర్షితమవుతాయి. క్రమంగా ఇవి జీవి శరీరాలలో కూరుకుపోయి జీవులలో చేరిపోవడం అనే ప్రక్రియకు లోనవుతాయి. ఈ విష పదార్థాల గాఢత ఆహార చక్రంలో తరువాత స్థాయిలను ఏర్పరుస్తుంది. దీనిని జీవ పెరుగుదలగా పేర్కొంటారు. విష పదార్థాల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఏంటంటే జీవుల్లో కానీ వాటర్లో కానీ కలిసిపోవన్నమాట. తర్వాత ఒకవేళ అవి ఏంటంటే జీవి శరీరంలో ఉండే కొవ్వుకి ఆకర్షించబడతాయంట. ఆకర్షించబడ్డ తర్వాత ఏమవుతుంది, అవి వాటి బాడీలోకి వెళ్తాయి. బాడీలోకి వెళ్ళిన తర్వాత కూడా అవి బాడీలో కలిసిపోవన్నమాట. కలిసిపోకుండా అవి అట్లాగే ఉంటాయి. దాన్నే ఏమంటారంటే ఫస్ట్ జీవులలో చేరిపోవడం అంటారు, తర్వాత జీవ పెరుగుదల అంటారనమాట. నీటిని కలుషితం చేసే విష పదార్థాలు మానవ ఆరోగ్యానికి హాని చేస్తాయి. సీసం, పాదరసం, కాడ్మియం వంటి బరువైన లోహాలు పలు రకాల వ్యాధులను కలిగిస్తాయి. నీటిలోకి వచ్చి చేరిన పాదరసం సూక్ష్మజీవుల కారణంగా మిథైల్ మెర్క్యూరీగా మారుతుంది. పాదరసం అంటే మెర్క్యూరీ. అది నీటిలోకి చేరిన తర్వాత సూక్ష్మజీవుల కారణంగా ఎలా మారుతుంది, మిథైల్ మెర్క్యూరీగా మారుతుంది అనమాట. ఇది చేపల్లోకి చేరుతుంది. 1953 జపాన్లోని ప్రజలు శరీర అవయవాలు ముద్దుబారిపోవడం, కనుచూపు, వినికిడి శక్తులు నశించడం, అసాధారణ మానసిక ప్రవృత్తులకు లోను కావడం మొదలైన రుగ్మతలకు గురయ్యారు. ఎక్కడ? జపాన్లో 1953లో అనమాట. జపాన్లోని మినమటా ఖాతంలోని మిథైల్ మెర్క్యూరీతో కలుషితమైన చేపల ఆహారాన్ని స్వీకరించడం వల్ల వారికి మినమటా అనే వ్యాధి సోకింది. దీని కారణంగా 50 మంది మరణించగా 700 మంది జీవితాంతం పక్షవాతగ్రస్తులయ్యారు.
మినిమిటా వ్యాధి అనే సోకిందంట 1953లో. దానివల్ల 50 మంది చనిపోతే 700 మంది మాత్రం చనిపోయే వరకు కూడా పక్షవాతం వచ్చి అలాగే ఉండిపోయారంట. జపాన్లోనే కాడ్మియంతో కలుషితమైన వరి ఆహారం తీసుకున్న కారణంగా ఇటాయ్ అనే వ్యాధి వచ్చింది. ఇక్కడ ఇది కూడా మళ్ళీ జపాన్లోనే కలుషితమైన ఆహారం తీసుకోవడం, కాడ్మియంతో కలుషితమైన వరి ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇటాయ్ అనే వ్యాధి సోకిందంట. గనుల నుండి వచ్చిన జింక్స్ మెట్టర్ కాలుష్యం, మురుగు కలిసిన నీరు వరి చేనులకు ఉపయోగించిన కారణంగా ఆ ధాన్యంలో రోగకారకాలు సంక్రమించాయి. ఇక్కడ ఒకసారి చూడండి, గనుల నుండి వచ్చిన జింక్స్ మెట్టర్ కాలుష్యం మరియు మురుగునీరు కలిసిన నీటిని వాళ్ళు వరి చేను పండించడానికి ఉపయోగించారంట. నీళ్ళు అంటే ఇప్పుడు మనము పొలాలు పండించడానికి ఏదో ఒకటి నీళ్ళు ఉంటే చాలు అని అనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటి, ఆ నీరు కూడా మంచిదై ఉండాలి. ఆ నీరు మంచిది అవ్వకపోతే ఆ నీరు పీల్చుకొని పెరిగిన మొక్కకు కూడా అది సోకుతుంది. సో తర్వాత మళ్ళీ మనం ఆ పంట తినటం వల్ల అదే వ్యాధి, దానివల్ల మనకి వ్యాధి అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా. ఫలితంగా ఎముకలు, లివర్, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, థైరాయిడ్ మొదలైనవి దెబ్బతిన్నాయి. త్రాగునీరులో అధిక నైట్రేట్ ఉన్న కారణంగా మిథోగ్లోబినేమియా అంటే బ్లూ బేబీ సిండ్రోమ్ వ్యాధి సంక్రమిస్తుంది. హిమోగ్లోబిన్లోని ఒక భాగం పనిచేయని ఆక్సిడైజ్డ్ రూపం పొందటం వలన ఈ వ్యాధి అనేది ప్రబలుతుందన్నమాట. ఉదరంలోకి ప్రవేశించిన నైట్రైట్ పాక్షికంగా నైట్రైట్లుగా మారి పొట్టలో క్యాన్సర్ కారకాలైన పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. త్రాగునీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉంటే దంతాలు, ఎముకలు క్షీణించిపోయే ఫ్లోరోసిస్ వ్యాధి సంక్రమిస్తుంది. ఇదైతే మనకు తెలిసిన వ్యాధి, ఎందుకంటే మన తెలంగాణలోనే ఉంటుంది ఇది. త్రాగునీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉంటే దంతాలు, ఎముకలు క్షీణించిపోయే ఫ్లోరోసిస్ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. త్రాగునీటిలో చేరిన క్రిమిసంహారక పదార్థాల వలన మానవులలో అనేక రోగాలు, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. DDT, ఆల్డ్రిన్, డయోల్డ్రిన్ మొదలైన వారిని ఆ కారణంగానే నిషేధించారని చెప్తున్నారనమాట. జల కాలుష్య నియంత్రణ. ఎట్లా నియంత్రణ అనేది ఏ విధంగా చేయాలి? నిర్దేశిత ప్రాంతాల నుండి జరిగే జల కాలుష్యాన్ని చట్టరీత్యా తీసుకునే చర్యల ద్వారా సులభంగా తగ్గించుకోవచ్చు. కానీ మురుగునీరును ఆయా స్థలాల్లోకి వదిలే ముందు వాటిని ప్రమాదరహితం చేయాలి. 1-2 సార్లు వ్యర్థ జలాలను పరిశుద్ధి చేసి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే BOD, COD స్థాయి తగిన స్థితి వచ్చిన పిమ్మట బయటకు వదలాలి. అనిర్దేశిత ప్రాంతాల నుండి ఏర్పడే జల కాలుష్యాన్ని నియంత్రించడానికి సరైన విధానాలు లేని కారణంగా అది కష్టసాధ్యంగానే మిగిలిపోతుంది. క్రింది అంశాలను పాటిస్తే అనిర్దేశిత ప్రాంతాల నుండి ఏర్పడుతున్న జల కాలుష్యాన్ని కూడా కొంతవరకు నియంత్రించవచ్చు. అవేంటో చూద్దాం. క్రిమిసంహారకాలను, ఎరువుల వంటి వ్యవసాయక రసాయన పదార్థాలను చట్టబద్ధంగా తక్కువ పరిమితిలో ఉపయోగించాలి. అప్పుడు వాటి ఉపరితల ప్రవాహ వేగం పీల్చుకునే శక్తి తగ్గుతుంది. వాల్ నేలల్లో వీరిని వాడకూడదు. ఎరువుల ఉపయోగానికి తోడుగా నైట్రోజన్ను స్థిరీకరించే మొక్కలను కూడా వాడాలి. సమగ్రమైన చీడ నివారణ పద్ధతులను అమలుపరిచి క్రిమిసంహారక మందుల, ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలి. వరదలు రాకుండా చూడాలి. ప్రవాహాన్ని మళ్లించి స్థిరం చేయాలి. పోషక విలువలు గల నీటిని పొలాలలో ఉపయోగించాలి. వర్షపు నీరు పోవటానికి, మురుగునీరు పోవటానికి ప్రత్యేకమైన కాలువలు ఏర్పరచాలి. దీనివల్ల వర్షం వచ్చినప్పుడల్లా మురుగునీరు పొంగి పొరలి ప్రవహించడం అనేది తగ్గుతుంది. చెట్ల పెంపకం ద్వారా కాలుష్యం, నేల కోతలను కూడా నివారించడానికి మనకి వీలు పడుతుందన్నమాట. సో ఇప్పటికి మనకి జల కాలుష్యం కూడా కంప్లీట్ అయింది. దీంట్లో మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని రాసినా సరే చాలు. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్నదంతా రాయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే డిగ్రీ లెవెల్కి వచ్చేసేసరికి ఆన్సర్ అనేది పెద్దగా రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే మీకు ఎంత గుర్తున్నా సరే దాన్ని కనీసం ఒక పాయింట్స్ లాగా కొంత రాసినా సరిపోతుంది. ఇక్కడికి వచ్చేసేసరికి ఏంటంటే పేజీలు రాయాల్సి వస్తుంది అనమాట. ఆన్సర్ చిన్నదే అయినప్పటికీ అంత చిన్నగా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ అనేవి వెయ్యరు. దాన్ని డెఫినెట్లీ మనము కనీసం 2-3 పేజెస్ అన్న ఆన్సర్ రాస్తేనే మనకి ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. నేల కాలుష్యం అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.